గురువుగారు పుత్రకామేష్టి యాగం చేశాక యజ్ఞపురుషుడు దశరథుడికి పాయసం పాత్ర ఇస్తారు. అయితే ఆ పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలకి ఒకేలా ఎందుకు పంచలేదు? ఎందుకంటే ఏదైనా దొరికినప్పుడు ఆయనకి ముగ్గురు భార్యలు కదా. పాయసం ఆ యజ్ఞపురుషుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ముగ్గురికి 3 వాటాలు చేసేసి నీకింత 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 అని ఇచ్చేయచ్చు కదా. కానీ దశరథ మహారాజు ఏం చేశాడంటే ఆ పాయసాన్ని మొట్టమొదట ఆ 1/2 వంతు మొత్తం పాయసంలో కౌసల్యాదేవికి ఇచ్చాడు. మళ్ళీ 1/4 వంతు కైకేయికి ఇచ్చాడు. సుమిత్రకి 1/8 వంతు ఇచ్చాడు మొదటిసారి కౌసల్యకి ఇచ్చిన తర్వాత. మళ్ళీ చిట్ట మళ్ళీ సుమిత్రకి 1/8 వంతు ఇచ్చాడు. ఇదేమిటి? 1/2 ఏంటి, లేకపోతే మళ్ళీ 1/8 ఏంటి, మళ్ళీ 1/4 ఏంటి, మళ్ళీ 1/8 ఏంటి అంటే ఇలా ఎందుకు ఇచ్చాడు? దశరథుడు రాణులకు అలా పంచిపెట్టడంలో 2 శాస్త్రాలని పాటించాడని పెద్దవాళ్ళు చెప్పారు. రాజనీతి శాస్త్రం, ధర్మశాస్త్రం. ఈ 2 శాస్త్రాలని దశరథ మహారాజు, ఎందుకంటే తక్కువ వాడు కాదు ఆయన, రఘువంశ మహారాజు. అందుకని ఈ ముగ్గురు భార్యల ఆ 2 శాస్త్రాలని పాటించాట. మనం సంగ్రహంగా చెప్పుకుందాం. ధర్మశాస్త్ర రీత్యా కౌసల్య పట్టమహిషి, కదళీ వంధ్య, అరటి చెట్టు ఒక్క గెల వేస్తుంది. ఒక గెల వేసిన తర్వాత మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ ఇంకొక గెల వస్తుంది. కాబట్టి అరటి చెట్టు కదలి, కాబట్టి అరటి చెట్టుకి సంబంధించి ఇది ధర్మశాస్త్రం ప్రకారం కదలీ వంధ్య, రాజనీతి శాస్త్ర ప్రకారం పట్టమహిషి. కనుక ఆవిడికి 1/2 వంతు బలిష్టమైనటువంటి కుమారుడు కలగాలి, కాబట్టి కౌసల్యకి 1/2 వంతు ఇచ్చాడు. ఇక సుమిత్రకు వచ్చేసరికి ఈవిడ పరివృత్తి ఉపేక్ష దాసకాంత. రాజనీతి శాస్త్రం ప్రకారం దాసకాంత, ధర్మశాస్త్రం ప్రకారం పరివృత్తి. అంటే దాసకాంత కాబట్టి ఈవిడికి మొట్టమొదట కౌసల్యకి 1/2 తర్వాత 1/8 వంతు మొదటిసారి ఇచ్చాడు. తర్వాత కైకేయికి ఇచ్చిన తర్వాత మళ్ళీ 1/8 వంతు ఇచ్చాడు. కాబట్టి ఈవిడికి సుమిత్రకి కవలలు పుట్టారు, లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు, కౌసల్యకి రాముడు అనేటువంటి బలిష్ఠుడు పుట్టాడు. ఇక కైకేయికి వచ్చేసరికి రాజనీతి శాస్త్ర ప్రకారం ఈవిడ భోగకాంత, ధర్మశాస్త్రం ప్రకారం ఈవిడ వావాత. కాబట్టి ఈవిడికి 1/4 వంతు చొప్పున కైకేయికి ఇచ్చాడు. అందువల్ల ఈ కైకేయికి భరతుడు పుట్టాడు. ఇలా ఎందుకు ఇవ్వవలసి వచ్చిందనంటే అన్నదమ్ములు ఒకరినొకరు అనుసరించాలి. పట్టమహిషికి పుట్టినటువంటి కొడుక్కి ఒకరే కొడుకు పుడితే బాగుంటుంది, ఇంకో కొడుకు పుడితే ఏంటంటే ఆ సోదరుల మధ్య విభేదాలు ఏర్పడచ్చు. అందువల్ల ఆ విభేదాలు రాకూడదనేటువంటి దూరదృష్టితోటి ఒక్కడే కొడుకు పుట్టాలి, రాముడు లాంటి లోకైక వీరుడు ఒక్కడే పుట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కౌసల్యకి 1/2 వంతు పాయసాన్ని ఇచ్చాడు. అలాగే ఈ దాసకాంతకి, ఈ సుమిత్రకి పుట్టినటువంటి కొడుకులు చక్కగా ఈ కైకేయికి పుట్టినటువంటి కొడుకుని, అలాగే కౌసల్యకి పుట్టినటువంటి కొడుకుని వీళ్ళిద్దరూ కూడా అనుసరించాలి అనేటువంటి ఉద్దేశం చేత 1/8 1/8 చొప్పున ఈవిడికి సుమిత్రకి పాయసాన్ని ఇచ్చాడు. కైకేయికి కూడా బలిష్ఠుడైనటువంటి కొడుకు, ఎప్పుడు కూడా రాముడి యందు అభిమానం కలిగినటువంటి భరతుడు జన్మించాలి, ఆయన దృష్టి చూడండి. అందువల్ల ఆవిడికి అలా 1/4 వంతు చొప్పున పాయస విభాగం చేశాడు అని చెప్పి పెద్దలు దీనికి విశ్లేషణ చేశారు.